ఒక గాడిద దేవుని కొరకు నేను ఏదో ఒక రకంగా వాడబడాలి అని ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉండేది. అలా అది తన జీవిత కాలమంతా ప్రార్థించి ఒకరోజు దాని కాలం చెల్లి చచ్చిపోయింది. చనిపోయిన ఆ గాడిద మట్టిలో కలిసి ఎముకలు గూడుగా మారింది. ఒకరోజు ఆ దారిలో కొంతమంది సైన్యం పెద్ద పెద్ద కేకలతో సంసోనుని మేము పట్టుకున్నాము అని అరుస్తూ వస్తున్నారు. ఇంతలో దేవుని ఆత్మ సంసోను మీదకి బలంగా దిగింది. సంసోను ఆ సైన్యమును చంపటం ప్రారంభించాడు. సంసోను యుద్ధం చేస్తూ తనకు అవసరమైన ఆయుధం కోసం వెతుకుతున్నప్పుడు ఎముకలు గుడిగా మారిన ఈ గాడిద దవడ ఎముక దొరికింది. ఆ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను చంపాడు. మనం చులకనగా చూసే గాడిదనే దేవుడు వాడుకున్నాడు కదా, ఆయన పోలికలో తయారు చేయబడిన మనల్ని దేవుడు వాడుకోడా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుని కొరకు నిలబడాలనే ఆలోచన నీకుంటే దేవుడు ఖచ్చితంగా ఎలా అయినా నిన్ను వాడుకుంటారు.